ఎవరో నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు. కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష. చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది. 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు, 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం అంటే పురాగాలకు రాసి ఇచ్చినట్టే. మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. నాకు మంత్రి గారు చెప్పింది ఇంటే నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. ఇది పీక్ సమ్మర్, నీళ్లు లేవు, తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు. కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్టు వారిదే సార్, వారే చెప్పిన మాట. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు. ఎస్ సార్, విమర్శ ఏముంది సార్? వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరి ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష. చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది. 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు, 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం అంటే పురాగాలకు రాసి ఇచ్చినట్టే. మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. నాకు మంత్రి గారు చెప్పింది ఇంటే నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. ఇది పీక్ సమ్మర్, నీళ్లు లేవు, తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు. కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్టు వారిదే సార్, వారే చెప్పిన మాట. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు. ఎస్ సార్, విమర్శ ఏముంది సార్? వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరి